హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులకు వచ్చే నెల అనగా సెప్టెంబర్ మంత్లో రేషన్ బియ్యం అయితే ఇవ్వబోతున్నారన్నమాట. అందులో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీ పేరు ఉందో లిస్ట్లో మీ పేరు ఉందో లేదో మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. సో ముందుగా మీరు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీరు ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ దీన్ని క్లోజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ రిపోర్ట్స్లోకి వెళ్ళండి. రిపోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్ అనేది ఇక్కడ మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అంటే డ్రాప్ డౌన్ ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ మంత్లో కాబట్టి మీకు సెప్టెంబర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెప్టెంబర్ మంత్ అంటే ఇక్కడ ఇయర్ కూడా మీకు మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఇయర్ కూడా ఉంటుంది. డ్రాప్ డౌన్లో ఇక్కడ 2025లో కాబట్టి మీరు నెక్స్ట్ మంత్లో 2025ని సెలెక్ట్ చేసుకోండి. ఇక డ్రాప్ డౌన్ నుంచి మీరు నెక్స్ట్ మంత్లో తీసుకున్న ఇక్కడ ఇంటర్ఫేస్ కీ రిజిస్టర్ రిపోర్ట్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ మంత్లో కాబట్టి ఇక్కడ మంత్ అనేది మీరు నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇయర్ అనేది కనిపిస్తుంది. ఇయర్ వచ్చేసి 2025 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్టిక్ మీరు ఏ డిస్టిక్ వాళ్ళైతే మీరు ఆ డిస్టిక్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ డిస్టిక్లో రేషన్ కార్డ్ అయితే అప్లికేషన్ చేసుకున్నారో ఆ డిస్టిక్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంకొకటి ఇక్కడ ఆ మండల్ ఏదో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్స్ అనమాట, రేషన్ షాప్ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఏ రేషన్ షాప్కి సంబంధించిన వాళ్ళు అక్కడ మీకు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇటు రేషన్ కార్డ్ నెంబర్ అనేది మీకు రేషన్ కార్డ్ వచ్చినప్పుడు రేషన్ షాప్ నెంబర్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో అయితే కనిపించడం జరుగుతుంది. మీరు అక్కడ చూసుకొని మీ రేషన్ షాప్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ మంత్లో ఎవరికైతే రేషన్ అయితే వస్తుందో వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మీ నేమ్ అనేది ఉందా లేదా అనేది చూసుకోవడం కష్టం. సో ఇక్కడ దీనికోసం మీరు కంట్రోల్ F అనేసి ప్రెస్ చేయండి. కంట్రోల్ F అనేసి ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ సెర్చ్ బాక్స్ అనేది పైన ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో వచ్చేసి మీ రేషన్ కార్డ్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ అప్లికెంట్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ అప్లికెంట్ నెంబర్ అయితే ఇది ఇక్కడ వచ్చేసి సెర్చ్ బాక్స్లో రేషన్ కార్డ్ అప్లికెంట్ నెంబర్ అనేది మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ అప్లికెంట్ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయండి. సెర్చ్ బాక్స్లో రేషన్ కార్డ్ అప్లికెంట్ నెంబర్ అయితే టైప్ చేయండి. టైప్ చేయగానే ఇక్కడ రేషన్ కార్డ్ ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఇక్కడ ఇందులో నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ అప్లికెంట్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో నేమ్ వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ మంత్లో రేషన్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ ఇందులో నేమ్ రానట్లయితే మీకు నెక్స్ట్ మంత్ రేషన్ అయితే రాదనమాట. సో ఈ విధంగా కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళ పేర్లు నెక్స్ట్ మంత్లో రేషన్ తీసుకుంటారా లేదా అనేది వాళ్ళ నేమ్స్ అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు.
వాళ్ళు